అమ్మకి ఫోన్ చేసిండ్రా మా తాతయ్య, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. అవునారా, ఏమని చేసిండు? మా అమ్మకి ఒక తమ్ముడు ఉన్నాడ్రా. మా మామయ్యకి పెళ్లి చూపులకు పోవాలంట. మా అమ్మ మా నాన్న రమ్మని చెప్పమని మా నాన్నకు చెప్పమని మా అమ్మకి ఫోన్ చేసి చెప్పిండు మా తాతయ్య. అవునారా, మరి పోతారా? మీ అమ్మ మీ నాన్నకు చెప్పింది ఆ విషయము. మరి మీ నాన్న ఏమన్నారు? మా అమ్మ మా తాతయ్య ఫోన్ చేసిన విషయము మా నాన్నతో నాకు మా నాన్న ఫోన్ చేశారండి అని చెప్పింది. దానికి మా నాన్న ఏం విషయం అంటే ఈ విషయం కనుక్కోలేదా అని మా అమ్మని అడిగారు. దానికి మా అమ్మ మా తమ్ముడికి పెళ్లి చూపులంట, పెళ్లి చూపులకి మనల్ని రమ్మని మా నాన్న ఫోన్ చేసి చెప్పారండి అని మా అమ్మ మా నాన్నతో చెప్పింది. అవునారా, దానికి మీ నాన్న ఏమన్నారా? మరి పోదాంలే రెడీ అయ్యి అని అన్నారా? లేదురా, అలా అనలేదు. అవునా, మరి ఇంకేమన్నారా మీ నాన్న? పెళ్లి చూపులక నేను కూడా నాకేం సెలక్షన్ తెలుసని నువ్వు పో కావాలంటే బాబుని తీసుకొని అని మా నాన్న మా అమ్మతో అన్నారు. అలా ఎందుకు అన్నారు మీ నాన్న? మా అమ్మ అదే అడిగింది. ఎందుకు అలా అంటున్నారు, మళ్ళీ కూడా రమ్మన్నారు కదా, మీరు రాకుంటే బాగుండదు, మా నాన్న బాధపడతారు అని మా అమ్మ మా నాన్నతో చెప్పింది. దానికి మా నాన్న నాకు సెలక్షన్ చేసేదే తెలిసింటే నిన్నెందుకు చేసుకుంటుంటిని, నీకన్నీ పనులు నేనెందుకు చేసి పెడుతుంటే నువ్వు నాకు చేసేది పోగొట్టి నా సెలక్షన్ బాగలేదు కాబట్టి నిన్ను చేసుకున్నాను అని మా నాన్న మా అమ్మతో అన్నారు. అలా అన్నారా? మరి మీ అమ్మ బాధపడి ఉంటది కదరా? అవునరా, మా అమ్మకు చాలా బాధ అయింది. మరి మీరేం రావద్దులే, నేనే పోయి వస్తాను బాబుని తీసుకొని అని మా అమ్మ మా నాన్నతో చెప్పింది. మరి రోజు అన్ని పనులు మీ నాన్నే చేస్తారా? అవునరా, అందుకే మా నాన్నకు బాధ అయ్యి ఆ మాట చెప్పింటారు. మా అమ్మమ్మ తాతయ్యన మా అమ్మకు చెప్పాలి కదరా, ఇంట్లో అన్ని చూసుకొని సర్దుకుపోమ్మని మా అమ్మతో చెప్పాలి కదా. వాళ్ళు అలా చెప్పరు. రోజు అల్లుడితో గొడవ పడు, ఏ పని చేయొద్దు, అల్లుడిని కాళ్ళ దగ్గరకు వచ్చేటట్లు చేసుకో, ఇలా చెప్పే మాటలు నేను పక్క నుండి చాలా సార్లు విన్నాను రా. అందుకే బాధ వేసింది. మా నాన్న అందుకే అలా చెప్పారు. మీ అమ్మని చేసుకుని మీ నాన్న అంత బాధపడుతున్నందుకు మీ అమ్మతో అలా మాట్లాడుంటారు. అయ్యో, నేను ఒకటి చెప్తాను వినరా. నిన్న మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందిరా? మా అమ్మకి నిన్న మధ్యాహ్నం నుంచి తలనొప్పిగా ఉందిరా. మా అమ్మ అందుకే రాత్రికి అన్నం ఒకటి చేస్తాను, బయట నుంచి పప్పు సాంబారు తీసుకురాండి అని మా నాన్నతో చెప్పింది. దానికి మీ నాన్న ఏమన్నారు? డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టేది, వేస్ట్, పిడికడి బ్యాల్ వేస్తే పప్పు వస్తుంది, దాన్నే సాంబార్ చేసుకొని పప్పు చేసేయి అని మా నాన్న చెప్పాడు. మా అమ్మకు చేత కాకుండా బాధపడుతూ సరే అనింది. అయ్యో పాపం, మా నాన్న సరే అనొచ్చు కదరా. మరి మీ నాన్న ఏమన్నాడ్రా? పప్పు సాంబార్తో పాటు ఒక 4 అప్పడాలు కూడా వేయించు అని మా నాన్న మా అమ్మతో అన్నారా? మీ అమ్మకు బాగలేదంటే ఫుడ్ మొత్తం తెమ్మని చెప్పకుండా పాపము అన్నం చేస్తాను పప్పు సాంబార్ తెమ్మంటే, మరి ఇంత పప్పు సాంబార్ ఇంట్లో చేయమంటే సరే అంటే మీ అమ్మ మరి పైన అప్పడాలు చేయమని అడిగిందా? ఇదేందిరా అడిగిండు. అమ్మ కోపం వచ్చి మీల్స్ మొత్తం బయట నుంచి తీసుకురాని మెదలకుండా దుప్పటి కప్పుకొని పడుకుందిరా మాత్రలు వేసుకొని. మీ నాన్న పప్పు సాంబార్తో సరిపెట్టుకోకుండా అప్పడాలు అడిగే లోపల మొత్తం బయట నుంచి తెమ్మని చెప్పింది. మంచి బెల్ట్ పడింది మీ నాన్నకి. అదే నాతో అన్నారు మా నాన్న, ఇంకోసారి మీ అమ్మ ఏం చేస్తారంటే అదే చేయమని సైలెంట్ గా ఉండాలి, లేదంటే మొత్తం బయట నుంచే తేవాల్సి వస్తుంది అని మా నాన్న చెప్పినారా నాతో. ఓహో, మీ ఇంట్లో ఇలా జరిగింది. ఇంకో విషయం జరిగినది నాకు గుర్తుకొస్తుందిరా. ఏం జరిగిందిరా? మా నాన్నకి వెంట్రుకలు ఊడడము స్టార్ట్ అయిందిరా. మా అమ్మ ఏం చెప్పిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా మెడిసిన్ అడగండి అని చెప్పింది. వెళ్ళారా డాక్టర్ గారి దగ్గరికి? వెళ్ళాక తెలిసిందిరా. ఏం తెలిసిందిరా? మా నాన్నకు బిగినింగ్ ఇప్పుడిప్పుడే ఊడటం స్టార్ట్ అయింది, కానీ మేము వెళ్ళిన డాక్టర్ కి తల మీద ఒక వెంట్రుక కూడా లేదురా. అతని వెంట్రుకలు అతనే కాపాడలేనోడు, ఇంకా ఇంకొకరికి ఏం వైద్యం చేస్తాడా? అతను చూస్తానే నేను మా నాన్న మెదలకుండా వచ్చేసాం వెనక్కి. అయ్యో రామా, మరి మీ అమ్మ ఏం అడగలేదా? మా అమ్మ నేను మా నాన్న ఇంటికి పోతానే డాక్టర్ గారు ఏం మెడిసిన్ ఇచ్చారండి డీటెయిల్స్ చెప్పండి అని అడిగింది. దానికి నేను మా నాన్న మా అమ్మతో ఆ డాక్టర్ కి తల మీద ఒక వెంట్రుక కూడా లేదు, అతని వెంట్రుకలే కాపాడుకోలేకపోయాడు, ఇంకా నా వెంట్రుకల గురించి ఎలా కాపాడుతాడని మా నాన్న మా అమ్మ ఆ డాక్టర్ కి ఏం తెలిసినట్లేదమ్మా అని నేను మా అమ్మతో చెప్పాము. ఇలా అయిందా?